హాయ్ గైస్. తెలుగు సినిమా చరిత్ర తిరగరాస్తున్న ఎన్టీఆర్ సెప్టెంబర్ సెంటిమెంట్ అనేది ఎన్టీఆర్కు ఎంత బలంగా ఉందో దేవర మరొక్కసారి రుజువు చేస్తుంది. ఆంధ్ర సీడెడ్ నైజాం ఓవర్సీస్ ఆల్ టైమ్ రికార్డు బుక్ మై షోలో అడ్వాన్స్ బుకింగ్ పరంగా ఆల్ టైమ్ రికార్డ్ బుకింగ్ జరిగింది. ఈ విషయాల గురించి మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర నెవర్ బిఫోర్ తెలుగు సినిమా అనే రేంజ్లో హైప్ అయితే క్రియేట్ అయింది. థియేటర్ల దగ్గర ఫెస్టివల్ జాతర కానొస్తుంది. సందడి ఏమన్నా కటౌట్సా, ఒక రేంజ్ హైప్ అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఈ వారం రోజుల సంది ఇలాంటి ఫెస్టివల్ చూడలేదు. ఫస్ట్ టైం దేవర మూవీకి జరిగింది. ఇంకా బుక్ మై షోలో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి పెట్టింది. అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే ఈ రోజు ఉదయం మార్నింగ్ వరకే 1 మిలియన్ టికెట్లు, అంటే ఇప్పటితో 13 లక్షల టికెట్లు అయిపోయినాయి. పొద్దుగాల మార్నింగ్ తోటే 1 మిలియన్ 10 లక్షల టికెట్లు. ఇంకా రేపటి డే 1తో ఆల్ టైమ్ 2 మిలియన్స్ టికెట్లు కూడా కంప్లీట్ చేసుకోబోతుంది. బిగ్గెస్ట్ రికార్డ్ తెలుగు సినిమా నెవర్ బిఫోర్ రికార్డ్ అయితే క్రియేట్ చేసి పెట్టింది. ఎన్టీఆర్ కు సెప్టెంబర్ మంత్ అనేది ఎంత బలంగా ఉందో, ఎంత కలిసి వస్తుందో అభిమానులకు కూడా. సెప్టెంబర్ లో సినిమా వస్తే సినిమా బ్లాక్ బాస్టర్ అనేది ప్రతి సినిమా నిరూపించింది. ఫస్ట్ స్టూడెంట్ నెంబర్ 1 సెప్టెంబర్ 27 ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్. అప్పట్లో ఫస్ట్ బ్లాక్ బాస్టర్. జనతా గ్యారేజ్ సెప్టెంబర్ 1వ తారీఖు సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్. జైలవకుశ సెప్టెంబర్ 21 బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్. మళ్ళీ దేవర మూవీ సెప్టెంబర్ 27 స్టూడెంట్ నెంబర్ 1 రిలీజ్ డేట్. అభిమానులకు ఈ రిలీజ్ డేట్ వచ్చినప్పటి నుంచి సినిమా మీద అంచనాలు పెరిగిపోయినాయి. 100% తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ 2003 సింహాద్రి ప్రభంజనం ఏ రేంజ్ లో ఉందో అంతకు మించి అనే రేంజ్ లో హైప్ అయితే క్రియేట్ అయింది. రిలీజ్ డేట్ ఎన్టీఆర్ కు చాలా లక్కీ డేట్. 100% తిరుగులేని బ్లాక్ బస్టర్. రేపు 2 తెలుగు రాష్ట్రాల్లో జాతర ఫెస్టివల్ ఉండబోతుంది. ఆ రేంజ్ వాతావరణం కానరాబోతుంది. ఆంధ్ర సీడెడ్ నైజాం తిరుగులేని ప్రభంజనం ఆల్ టైమ్ రికార్డ్ బుకింగ్ జరిగింది. నైజాంలో అన్ని రికార్డులు గల్లత్తైపోయినాయి. సీడెడ్ లో ఆల్ రికార్డ్స్. జస్ట్ ఇంకా నైట్ రేపు మార్నింగ్ రేపు డే 1 షో తోటి RRR రికార్డు కూడా గల్లంత అవ్వబోతుంది. ఇంకా ఆంధ్రాలో అయితే కొన్ని థియేటర్ల దగ్గర ఎంత చెప్పినా తక్కువే. ఆ సెలబ్రేషన్, ఆ వాతావరణం, ఆ మాస్ మ్యానియా ఏ రేంజ్ లో ఉందంటే టికెట్ ప్రీమియర్ నైట్ మిడ్ నైట్ షో స్పెషల్ టు 10,000 పెట్టిన టికెట్లు దొరుకుతలేవు. ఆంధ్రాలో అయితే ఆ రేంజ్ వాతావరణం కానొస్తుంది. ఒక్క టికెట్ 15,000 పలుకుతుంది. ఆంధ్రాలో నైట్ ప్రీమియర్ షో అంటే 1 o'clock షో అంటే ఎంతటి సంచలనమైన రికార్డ్ క్రియేట్ చేసి పెట్టిందో దేవర అర్థమవుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో సినిమా మీద ఇంట్రెస్ట్ లేనోడు కూడా దేవర మూవీ చూడాలి అన్నంత హైప్ క్రియేట్ చేసింది. ప్రజెంట్ అయితే అలాంటి సిచ్యువేషన్ ఉంది థియేటర్ల దగ్గర. ఆంధ్ర సీడెడ్ నైజాం నెవర్ బిఫోర్ తెలుగు సినిమా రికార్డులు ఉండబోతున్నాయి. ఓవర్సీస్ లో బ్యాక్ టు బ్యాక్ ఎనీ ఇండియన్ హీరో ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ కూడా పోస్టర్ రిలీజ్ చేసారు. ఎనీ ఇండియన్ హీరో బ్యాక్ టు బ్యాక్ 2.5 మిలియన్ అడ్వాన్స్ బుకింగ్ జరగలేదు. నార్త్ అమెరికాలో వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ అని పోస్టర్ కూడా రిలీజ్ చేసిండ్రు. RRR తర్వాత తన రికార్డును తనే బ్రేక్ చేస్తూ దేవరతో ఆ రికార్డు సెట్ చేసిండు. ఆస్ట్రేలియాలో అయితే $400,000. జస్ట్ ఆస్ట్రేలియా నుంచే ఈసారి డే 1తో కలిపి 1 మిలియన్ రాబోతుంది. అంటే ఇది అరుదైన రికార్డు. టోటల్ కెనడా కానీ, UK కానీ, తర్వాత మలేషియా కానీ, టోటల్ ఓవర్సీస్ లో మాత్రం ఈసారి డే 1తో కలిపి 6 మిలియన్స్ దాకా ఉండే అవకాశం ఉంది. బెస్ట్ నెంబర్ టాలీవుడ్ చరిత్రలోనే ఉండే అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి, ఆంధ్రాలో ఒక్క టికెట్ 15,000 పలుకుతుందంటే ఎంతటి హైప్ ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో 1 o'clock షో టికెట్ దొరకడం అంటే 10,000 కూడా ఇయ్యనిక రెడీ ఉన్నారు అభిమానులు. అంతటి హైప్ క్రియేట్ అయింది. పాజిటివ్ టాక్ వస్తే రికార్డుల ఊచకోత అంటే ఏంటి, రికార్డులు అంటే ఏంటి, ఇంకొకసారి రికార్డులు అంటే నాన్ దేవర రికార్డ్స్ అనే రేంజ్ లో ఉండబోతుంది. ప్రజెంట్ టాక్ బట్టి కరెక్ట్ టాక్ వస్తే మాత్రం వెయిటింగ్. మరి కొద్దిసేపట్లోనే పర్ఫెక్ట్ రివ్యూ వచ్చే అవకాశం ఉంది. పాజిటివ్ ఎలా ఉండబోతుంది అనేది ప్రజెంట్ అయితే దేవర నామ సంవత్సరం 2024 రాసి పెట్టుకోండి. డే 1 జాతర ఉండబోతుంది. థ్యాంక్ యూ.